హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ బిగినర్స్ చేసే 6 మిస్టేక్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. బాన్సాయ్ మేకింగ్లో బిగినర్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా సమ్ మిస్టేక్స్ చేస్తుంటారు. ఆ 6 మిస్టేక్స్ గురించి మనం మాట్లాడతాం. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే కేరింగ్ మిస్టేక్స్లో చేస్తారు. కేరింగ్ మిస్టేక్స్లో బాన్సాయ్ ఎంత తయారైపోయాక దాన్ని కేర్ చేయండి అంటే దాని మీద ఎక్కువ ప్రేమ చూపించేసి టూ మచ్ ఆఫ్ వాటర్ వేసేయడం, అంటే వాటరింగ్లో. రెండోది దానికి అసలు వాటర్ వేయకపోవడం, ఎవరో చెప్పారని చెప్పేసి అసలు వాటర్ వేయకూడదని చెప్పేసి దానికి వాటర్ తగ్గించడం, లేదా ప్రేమ ఎక్కువైపోయి 3 పూట్ల వాటర్ వేసేయడం. ఇది ఒక వాటరింగ్లో ఒక మిస్టేక్ చేస్తారు. రెండోది దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక మేడ మీద టెర్రస్లో ఎండ కావాలంటే ఎండలో పెట్టేస్తారు. లేదు ఇంట్లో కావాలంటే చాలామంది ఇంట్లో చక్కగా సరదా బెడ్రూమ్లో పెట్టేసుకుంటారు. ఈ టూ మచ్ ఆఫ్ ఎండ లైట్ లేకపోవడం కూడా, టూ మచ్ ఆఫ్ ఎండ ఉన్నా కూడా చెట్టు డ్యామేజ్ అయిపోతుంది. అండ్ మూడో పాయింట్ ఇందులోనే కేర్లోనే ఫీడింగ్. చాలామంది చెప్తారు దీనికి పువ్వులు రావాలంటే కొంచెం మెన్యూర్ వేయాలని. ఎక్కువ మెన్యూర్ వేసేస్తారు, ఆ పువ్వుల కోసం చెట్టు డ్యామేజ్ అయిపోతుంది. అలాగని చెప్పేసి కొందరు మెన్యూర్ వేస్తే చచ్చిపోయింది కదా అని చెప్పి కొన్నింటికి మెన్యూర్ వేయరు. టూ మచ్ ఆఫ్ మెన్యూర్ వేసినా, తక్కువ వేసినా చెట్టు డ్యామేజ్ అవుతుంది. టూ మచ్ ఆఫ్ వాటర్ వేసినా డ్యామేజ్ అవుతుంది. సన్లైట్ ఎక్కువ ఉన్నా డ్యామేజ్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకున్నది. రెండో పాయింట్ మనం చేసే మిస్టేక్, అంటే ఫస్ట్ మిస్టేక్ అది. సెకండ్ మిస్టేక్ ఏంటంటే ప్రూనింగ్లో. ట్రిమ్మింగ్ చేయమన్నాం కదా అని చెప్పేసి జనాలు ఏంటంటే మొత్తం చెట్టుని దగ్గరికి చిన్న పాటలు అందంగా ఉండాలి, బాన్సాయిలో చిన్నగా ఉండాలి అని చెప్పి దగ్గర కట్ చేసేస్తారు. ఆ దగ్గర కట్ చేసేస్తే ఆ చెట్టు డ్యామేజ్ అవుతుంది. రెండోది రాంగ్ టైంలో కూడా దాన్ని కట్ చేస్తారు. రాంగ్ టైంలో కట్ చేయడం అంటే సీజన్ చలికాలము మంచి ఎండలోనూ దాన్ని కట్ చేసి పడేస్తారు. కట్ చేయడం వల్ల ఆ రెండోది ప్రూనింగ్లో చెట్లు చచ్చిపోతుంటాయి. మూడవది తప్పు ఎక్కడ చేస్తారంటే రీపాటింగ్లో అది రీపాటింగ్ ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఒకటి, రీపాటింగ్కి టైం ఉంటుంది. మనం అయితే చలికాలంలో చేస్తారు చాలామంది. చలికాలంలో చేసేస్తారు, లేదంటే మంచి ఎండల్లో చేసేస్తారు. ఆ రీపాటింగ్ వల్ల కూడా చచ్చిపోతుంది. దానికి మనం కరెక్ట్ పాట్ సెలెక్ట్ చేసుకోవాలి, చెట్టుకి తగ్గ సైజ్ పాట్ సెలెక్ట్ చేసుకోవాలి, టైం కూడా కరెక్ట్ టైం సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం మీకు చెప్పాలంటే ఒకటి మనకి జూన్, జూలై, ఆగస్టులో బాగుంటుంది, లేదా ఫిబ్రవరి, మార్చిలో బాగుంటుంది. నాలుగో పాయింట్ వైరింగ్లో చేసే మిస్టేక్స్. చాలామంది మొక్కకి ఏంటంటే ఇలా మంచి షేప్ రావాలని చెప్పేసి మంచి వైర్ చుట్టేస్తారు. ఎక్కువ వైర్ చుట్టేసి దానికి కొన్ని బ్రాంచ్లు డ్యామేజ్ అయిపోతాయి. ఆ ఒక బ్రాంచ్ ఇందులో డ్యామేజ్ అయిపోయినా దాని అందం పోతుంది మొక్కకి. అందుకని మనం వైరింగ్ ఎంత చేయాలో, ఎంత ఉంచాలో అంతే చేయాలి. రెండోది వైరింగ్ ఎక్కువసేపు ఉంచకూడదు. కొందరు ఏంటంటే ఒక 40 రోజులు ఉంచాలంటే దాన్ని 4 నెలలు, 6 నెలలు, 7 నెలలు ఉంచేస్తారు. దానివల్ల వైర్ లోపలికి వెళ్ళిపోయి కొమ్మ డ్యామేజ్ అయిపోద్ది. ఈ వైరింగ్ మిస్టేక్స్ మీద, వైరింగ్ మీద నేను కంప్లీట్ వీడియో చేశాను. అది మీరు చూస్తే వైరింగ్ ఎలా చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి 4 పాయింట్స్ అయ్యింది. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే పాట్లో మనం ఎక్కువ రోజులు ఉంచేస్తాం. పాట్లో ఎక్కువ రోజులు అంటే మన మొక్కని చక్కగా చేసి రిపోర్ట్ చేసుకొని 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు బాగుంది కదా మొక్క అని చెప్పి ఉంచేస్తాం. అదేమవుతుందంటే ఆ మొక్క టూ మచ్ ఉండిపోగానే రూట్ బాండ్ అయిపోయి, రూట్ మొత్తం ప్యాక్ అయిపోయి, ఈ చిన్న గోళంలో రూట్ అంతా ప్యాక్ అయిపోయి మనం వేసే వాటర్ తీసుకోదు, మనం వేసే మెన్యూర్ తీసుకోదు. ఆ మొక్క ఏమవుతుందంటే కొన్ని రోజులకి డ్యామేజ్ అయిపోతుంది. సో దాన్ని ఎక్కువ రోజులు ఉంచి కన్నా దాన్ని కూడా ఇమీడియట్గా రీపాటింగ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. టూ మచ్ ఆఫ్ టైం ఉంచుకో, అదో పెద్ద మిస్టేక్ చేస్తాం. సిక్స్త్ పాయింట్, లాస్ట్ పాయింట్, రాంగ్ ట్రీని రాంగ్ లొకేషన్లో పెడతాం. రాంగ్ ట్రీని రాంగ్ లొకేషన్లో పెట్టమంటే ఇప్పుడు అన్నీ మనం మీరుండే వాతావరణానికి అన్నీ సూట్ అవ్వవు. ఇప్పుడు నేను ఉండేది కోస్టల్లో, నాకు హ్యూమిడిటీ ఎక్కువ. హ్యూమిడిటీ లేని మొక్కలు ఇప్పుడు బెంగళూరు నుంచి తెచ్చేసో నేను ఎక్కడి నుంచి తెచ్చి పెడితే అది ఇక్కడ బతకదు. సో మనకు హ్యూమిడిటీ ఉన్నదానికి కొన్నింటికి హ్యూమిడిటీ లేనివి, కొన్ని చలికి బతికేవి, కొన్ని ఎండకి బతికేవి. ఇవన్నీ చూసుకొని మనం కరెక్ట్ మొక్క కరెక్ట్ ప్లేస్లో పెట్టాలి. ఆ లొకేషన్ కూడా, ఇంట్లో పెట్టే పొజిషన్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ 6 మిస్టేక్స్ని మీరు కవర్ చేస్తే మనం మంచి బాన్సాయిని తయారు చేయగలుగుతాం. మనం దానిలో లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.